తీసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనబడట్లేదు. రైట్, ఇంకేమున్నాయి ఇక్కడ చూడండి. బాలికపై మైనర్ల గ్యాంగ్ రేపు, జడ్చెల్ల పట్టణంలో దారుణ ఘటన. నిందితులో ఇంటర్ విద్యార్థి సహా 4. బాలిక అన్న కూడా ఉన్నట్లుగా అనుమానాలు. 5గురిపై ఫోక్సో గ్యాంగ్ రేప్ కేసులు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక్కడ 4వ పేజీ. ఇది చూడండి. ఇటీవల కాలంలో సామూహిక అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా 7 ఏళ్ల బాలికపై 5గురు మైనర్లు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డ దారుణ సంఘటన జడ్చెల్ల పట్టణంలో. ఎంత 7 ఏళ్ల బాలికపైనట. 7 ఏళ్ల బాలికపై 5గురు మైనర్లు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డ దారుణ ఘటన జడ్చెల్ల పట్టణంలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే జడ్చెల్ల పట్టణంలోని 167వ నెంబర్ కాలనీలో కొడుకు, 2 కూతులతో నివాసం ఉంటున్నారు దంపతులు. 3 రోజుల క్రితం తండ్రి బయటకు వెళ్ళగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద కూతుర్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది తల్లి. అదే సమయంలో బాలిక పక్కింట్లో ఆడుకునేందుకు వెళ్ళింది. ఆ సమయంలో చిన్నారిపై చుట్టుపక్కల ఇళ్లకు చెందినటువంటి 5గురు బాలురు ఈ దారుణానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇంటర్ విద్యార్థితో పాటు మరొక 4 ఉన్నారు. బాలికపై అత్యాచారం చేసి ఏమీ తెలియనట్లుగా జారుకున్నారు. తర్వాత బాలికకు కడుపు నొప్పి వస్తుందని చెప్పగా వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చిన్నారిపై అత్యాచారం జరిగిందని తెలిపారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రికి చేరుకొని చిన్నారిని పరిశీలించారు. చిన్నారిని విచారించగా తాను పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అన్నా స్నేహితులు కలిసి ఏదో చేశారని చిన్నారి చెప్పింది. ఇక వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని సఖీ కేంద్రానికి పంపారు. మైనర్ నిందితులను అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో బాధితురాలతో పాటు నిందితులు కూడా మైనర్లు కావడంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ఏదైనా ఆడుకుంటూ అఘాయిత్యానికి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన విషయంలో బయటికి తెలియడంతో జడ్చెల్ల పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. చూస్తురా తెలంగాణ సమాజం. కొత్త పిల్లల తల్లిదండ్రులు ఒకసారి అబ్జర్వేషన్లో పెట్టండి మీ పిల్లల్ని. 7 ఏళ్ల పాప, చిన్న పాప, 7 ఏళ్ల అమ్మాయి, వీళ్ళందరూ కూడా మైనర్ పిల్లలేనంట. ఒక ఇంటర్ విద్యార్థి మినహా మిగతా వాళ్ళందరూ కూడా మైనర్ పిల్లలేనంట. 7 ఏళ్ల బాలిక మీద వీళ్ళు అత్యాచారం చేసిరట. ఒక్కసారి తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్లలో ఏం చూస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లున్నది, వాళ్ళ వ్యవహార శైలి ఏంది, ఒక్కసారి మీరు వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టండి. మీరు ఇట్లే వాళ్ళని గాలి గనక వదిలేస్తే రేపు వాళ్ళు రౌడీ షీటర్లుగా, గూండాలుగా తయారయ్యి వాళ్ళు సమాజానికి మీకు చెడ్డ పేరు తెచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆదిలోనే అంతం చేయాలి. మొక్కై వంగనిది మానై వంగుని అంటున్నారు. వీళ్ళందరూ కూడా మొక్కలే. ఇప్పుడు అందరూ కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలు 7 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం చేయడము మరి దారుణమైనటువంటి సంఘటన. సొంత అన్న కూడా ఉన్నట, ఆ అమ్మాయి వాళ్ళ అన్న కూడా అక్కనే ఉన్నట. పిల్లగాడు లేదా కలిసి కావాలని చేసిందా లేకపోతే పిల్లలు తెలియక ఆడుకుంటూ చేసినటువంటి అఘాయిత్యమా తెలియదు. కానీ సంఘటన అందరినీ బాధాకరంగా మార్చింది, అందరినీ ఉలిక్కిపడేలా చేసిందంట. అత్యాచారం చేసిన తర్వాత ఆ అమ్మాయి కడుపును వస్తుందంటూ తల్లిదండ్రులకు చెప్తే మరి ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకుపోతే వైద్యులు ఆ అమ్మాయిని పరిశీలించిన తర్వాత ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని చెప్పేసి తేల్చి చెప్పారట. సో పోలీసుల దాకా ఈ కేసు పోయినాక పోలీసులు మరి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అమ్మాయిను సఖీ సెంటరు, వీళ్ళనేమో రిమాండ్కి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నట. సో ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచన చేయాలి, సమాజం ఆలోచన చేయాలి. అసలు ఈ 10-15 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకు ఈ రకమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడాలి, ఈ రకంగా అత్యాచారం చేయాలనేటువంటి ఆలోచన ఎట్లొచ్చిందో ఒకసారి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే మీరు ఏ రకంగా ఆ పిల్లల్ని పట్టించుకుంటారు, ఏ రకంగా ఆ పిల్లల పట్ల మీరు నెగ్లెన్స్గా ఉన్నారు అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళని పట్టించుకోకపోవడం వల్లనే ఇటువంటి ప్రమాదాలకు, ఇటువంటి అత్యాచారాలకు, ఇటువంటి మానభంగాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి కుటుంబ సభ్యులు మీ పిల్లల మీద కొంత ఫోకస్ పెట్టండి, నజర్ వేయండి. బట్ ఏదేమైనా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం బాధాకరం. ఎందుకంటే మనం గతంలో చూస్తున్నాం, సొంత అన్ననే సొంత తమ్ముడే అక్కను చంపేసింది గిడ కొత్తూరు దగ్గర, కేవలం అనుమానంతో, ఫేమస్ కావాలనేటువంటి ఆలోచనతోటి. గతంలో మరి సొంత తల్లినే ప్రేమ వ్యవహారంలో 10th క్లాస్ అమ్మాయి ప్రియుడితో కలిసి దాడి చేసినటువంటి సంఘటన, చంపినటువంటి సంఘటన మనం చూసినాం. ఇట్లా చాలా సంఘటనలు జరుగుతున్నాయి.
ఈ సంఘటనలు చూస్తే బాధ అనిపిస్తుంది. బట్ ఇక్కడ పాపం 7 ఏళ్ల అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేయడం అనేది చాలా దారుణం. సో ఇటువంటి సంఘటనలు చూసినప్పుడైనా తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేసి మీ పిల్లల మీద కొంత ఫోకస్ పెట్టాలి, లేకపోతే చాలా దారుణాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఇంకో వార్త, లేడీస్ ఖాతాలో 2500 అంట, త్వరలో వేస్తారంటూ రూమర్లు, పోస్ట్ ఆఫీసుల ఖాతా మస్ట్ అని ప్రచారం.